హాయ్ అండి. నమస్తే. ముందుగా ఉసిరికాయలని ఒక పావు కిలో ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతుండగా ఒక చిన్న జాలీలో ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో ఉసిరికాయలని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక ఫోర్క్‌తో గుచ్చి చేస్తే మనకు తెలిసిపోతుందండి ఇవి ఉడికాయో లేదనేది. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని ఫోర్క్‌తో గుచ్చి పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాకం అనేది లోపల వరకు వెళ్తుందనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదారని తీసుకోవాలండి. మీకు కావాలంటే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో హాఫ్ కప్ వాటర్ వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒక 10 నిమిషాల పాటు పాకం స్టిక్కీగా అయినంత వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇవి హెల్తీగా మంచిదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ సీజన్లో